ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అనేది మర్చిపోయి అంతఃపుర రాజకీయాలు అంతఃపురం దాటి గడపలో బయటకు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా బుక్తాయింపు ఇలాంటి పదాలు అనేది ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వదిలేసిన బాణాలు రెండు కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి సరాఘాతంలా కుచ్చుకుంటున్నాయి అనేది మనం చూసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర దానిలో పరోక్షంగా ఉందనేది కడప ప్రజలందరికీ కూడా తెలుసు. అదే కాకుండా ఆయన ఎవరైతే ప్రజలను కోరుతా ఉన్నాడో దేవుడికి తెలుసు. అంటే అసలు దేవుడు నరహత్య చేయకూడదని 10 ఆజ్ఞలు చెప్తా ఉన్న సందర్భం మనం చూడాలి. ఎందుకంటే 10 ఆజ్ఞలు చాలా స్పష్టంగా నరహత్య చేయకూడదని చెప్తుంది. ఆయన నమ్మిన బైబిలు, ఆయన నమ్మిన మతం, అదేవిధంగా వాళ్ళ కుటుంబం యావత్తు కూడా ఏదైతే ఆ మతాన్ని అనుసరిస్తారో అలాంటి మతంలోనే నరహత్య చేయకూడదని చెప్పిన సందర్భం. అదేవిధంగా అవినాష్ రెడ్డిని ఏ విధంగా కాపాడాడు, ఏ విధంగా తన కార్యకర్తలతో అడ్డుపడి సిబిఐని అదేవిధంగా ఆ వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేశాడని మనం అందరం చూస్తున్నాం. ఈ పాపంలో చాలామంది పాత్ర ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి లేకపోతే అంతఃపురమే కాకుండా అవినాష్ రెడ్డిని కాపాడినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలతో కూడా ఈ పాపంలో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఈరోజు రక్త చరిత్ర అనేది దాని ద్వారా అధికారం చేపట్టవచ్చు అనేది ఆయన కుటుంబ నేపథ్యం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అయినా సరే కత్తి వదిలేసి చేస్తాడు అనుకున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి కూడా హత్యల ద్వారానే రాజకీయాలు చేయాలి, హత్యల ద్వారానే అధికారంలోకి రావాలనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు, ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దేవుడే మీద ప్రత్యక్షంగా వచ్చేసి చెప్పేటటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. ఎందుకంటే ఒకవేళ అంతకుముందు ఏమన్నా అతి భక్తులు ఉంటే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా దేవుడు కనపడ్డాడో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పే పరిస్థితి లేదు. అప్రూవర్గా మారినటువంటి వ్యక్తులు పలానా వాళ్ళు చంపించారు, పలానా వాడు గొడ్డలకే ఇచ్చాడు. అదేవిధంగా ఇందాక సుబ్బారావు గారు అన్నట్టు గొడ్డలి అనేది వెపన్ పోయి గొడ్డలని ఈయన ప్రత్యక్షంగా చెప్తున్న సందర్భంలో అనేక అనుమానాలకు తావిస్తున్న సందర్భం. కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థ కానీ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ కానీ ఏ విధంగా మేనేజ్ చేయబడ్డాయి. ఒక 5 సంవత్సరాలుగా ఒక కేసు తేలకుండా ఒక హత్యా కేసును ఛేదించలేని పరిస్థితుల్లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాయంటేనే మనందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, కోర్టులో వేశారు, వచ్చిన తర్వాత అక్కర్లేదన్నారు. ఇవన్నీ చూసిన సందర్భంలో ఈ వ్యవస్థల వెనుక తెరచాటు భాగవతం ఏముంది, ఆ తెరచాటు భాగవతాన్ని అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారు ఎలాగో వచ్చి చెప్పలేడు, దేవుడు వీళ్ళకి ప్రత్యక్షంగా చెప్పేటటువంటి సత్యలతో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. మరి దీన్ని ఎవరు చెప్పాలి? చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, చేసినటువంటి అవినాష్ రెడ్డి చెప్పాలి. అదేవిధంగా ఆ రోజు రక్తం మరకలు తొడవటం కానీ ఏదైతే ఆధారాలను నిరాధారంగా చేసేసి మొత్తం తుడిపేసినటువంటి వ్యక్తులు చెప్పాలి. అంతే తప్ప ఈరోజు దురదృష్టం ఏంటంటే సొంత బాబాయ్ క్యారెక్టర్ను కూడా అసాసినేట్ చేసి ఆయనకేదో రెండో భార్య ఉంది, ఆ రెండో భార్య ఆస్తి తగాదాలు లేకపోతే ఇంకో తగాదాలు అనే విధంగా ఒక చిత్రీకరణ ఏదైతే చేసేసి ఒక బ్రహ్మాండమైనటువంటి సినిమాటిక్ ప్రోగ్రాం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాలి. మేము అడిగేది ఒకటే, తెలుగుదేశం పార్టీగా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అదేవిధంగా అవినాష్ రెడ్డిని ఎంపీగా కడప ప్రజలు ఓడించాలి. ఎందుకంటే వాళ్ళు నిజం తెలిసినటువంటి ప్రజలు నిర్భయంగా ఓటేయగలగాలి. ఆ ఓటేసిన సందర్భంలో మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ప్రజా తీర్పు అన్నిటికన్నా గొప్ప తీర్పు. దేవుడి తీర్పు కన్నా కూడా ప్రజా తీర్పు చాలా గొప్ప తీర్పు. ఈరోజు ప్రజా తీర్పు ప్రజలందరూ కూడా వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, చంపినటువంటి వ్యక్తులకి, ప్రోత్సహించినటువంటి వ్యక్తులకి, కారణభూతులైన వ్యక్తులకి వీళ్ళందరూ ఓట్లు వేసి గెలిపిస్తారా? లేదు ప్రజాస్వామ్యం బతికించడం కోసం అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తులకు ఓటేసి గెలిపిస్తే కడపలో కూడా ప్రజలు మాట్లాడతారు, కడపలో కూడా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతారు, కడపలో కూడా ప్రజలు నిజాలు చెప్పగలుగుతారు, కడపలో కూడా ప్రజలు ఏదైనా సరే